పల్నాడు జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది రైతుల పంట నష్టంపై పూర్తి స్థాయి నివేదికను సెప్టెంబర్ 13 నాటికి తయారు చేస్తారని సహాయ సంచాలకులు మురళి తెలిపారు. మనం ఏదైతే ఇప్పుడు ప్రాథమిక అంచనాలతో పంపించామో 10,805 హెక్టార్లు, దీనికి సంబంధించి ఫీల్డ్ టు ఫీల్డ్ ఎన్యూమరేషన్ చేయాల్సిన దానికి మనం టీమ్స్ వేసాము. ఈ టీమ్స్ అన్నీ కూడా ఎన్యూమరేషన్ చేసి 10వ తారీఖు లోపు మనకి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి అప్రూవ్ చేసినటువంటి లిస్టులు మనకి ఇక్కడికి పంపించాల్సినటువంటి పరిస్థితి తర్వాత ఉంది. కాబట్టి ఈ 10వ తారీఖు దీన్ని కంప్లీట్ చేసి 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు దీన్ని సామాజిక తనిఖీ కోసం, సోషల్ ఆడిట్ కోసం అక్కడ మన రైతు సేవా కేంద్రాల్లో ఈ లిస్టులను డిస్ప్లే చేసి ఇంకా ఎక్కడన్నా కూడా ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే, ఏదైనా రైతులకు సంబంధించిన నష్టాన్ని గుర్తించకుండా ఎక్కడన్నా గ్యాప్ ఉంటే అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి వీటిలో తీసుకున్నటువంటి సమాచారంలో కూడా ఎక్కడైనా ఏదైనా తప్పులు ఉంటే, ఒకవేళ వాళ్ళు వేసినటువంటి పంట విస్తీర్ణంలో కావచ్చు, లేదు వాళ్ళ ఫోన్ నంబర్లు కావచ్చు, వాళ్ళ ఆధార్ నంబర్లు తీసుకోవడంలో ఇట్లాంటివి ఏదైనా కూడా ఉంటే కూడా అవన్నీ కూడా తీసుకొని అవన్నీ సరిచేసి పూర్తి లిస్ట్ని మనము 19వ తారీఖుకి పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే స్టేట్ లెవెల్కి కలెక్టర్ గారి అప్రూవల్తో ఇది ప్రభుత్వం తరపు నుంచి మనకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చిన తర్వాత రైతుల యొక్క ఖాతాలకి డైరెక్ట్గా ఏదైతే మనం ఈ నష్టపోయినటువంటి నష్టపరిహారాన్ని మనం రైతుకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉందో అది వాళ్ళ ఖాతాలకే ప్రభుత్వం ద్వారా జమ చేయడం జరుగుతుంది.